హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ రేణుకా రామరాజు, సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, 9M ఫర్టిలిటీ బై అంకుర హాస్పిటల్స్, కేపీహెచ్బీ బ్రాంచ్. ఈ మధ్య కాలంలో మా దగ్గరికి కొంతమంది పేషెంట్స్ ఎర్లీ 30sలో వచ్చిన వాళ్ళకి యాజ్ ఎ రొటీన్ మనకి పిల్లల కోసం వచ్చే వాళ్ళకి చేసే టెస్ట్లు చేస్తూ ఉంటాము. వాళ్ళకి అందులో భాగంగా ఆడవాళ్ళకైతే అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటిను, ఏఎంహెచ్ అనే ఒకటి టెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగా ఈ మధ్య కాలంలో ఈ 28 to 30 or 32 ఇయర్స్ వాళ్ళకి ఈ మధ్య మేము ఎక్కువగా గమనిస్తున్నది ఏంటి అనంటే, వాళ్ళ యాక్చువల్ ఏజ్ అండ్ ఓవేరియన్ ఏజ్ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే వాళ్ళ యాక్చువల్ ఏజ్ అరౌండ్ 28 to 30 ఇయర్స్ అయినా కూడా స్కానింగ్ లో కానివ్వండి ఆర్ బ్లడ్ టెస్ట్ అంటే ఈ ఏఎంహెచ్ అనే టెస్ట్ కానివ్వండి, రెండు కలిపి చూసినప్పుడు రెండు ఒక కొరిలేట్ కావట్లేదు. ఇది ఏజ్ 28 to 30 ఇయర్స్ అయితే వాళ్ళ స్కానింగ్ ఆర్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ 40 ఇయర్స్ వాళ్ళకి ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఆ డిస్క్రిపెన్సీ ఉంటుంది. అంటే మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళ ఓవరీది బయలాజికల్ ఏజ్ అండ్ వాళ్ళ యాక్చువల్ ఏజ్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతున్నాయి. అండ్ ఇది ఎందుకు జరుగుతుంది అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీ ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉందమ్మా, మీ అకౌంట్ చాలా తక్కువ ఉంది, మీరు ఏదో తొందరగా ప్లాన్ అన్నా చేసుకోండి, లేదంటే ఎగ్ ఫ్రీజింగ్ కన్నా వెళ్ళండి అని అన్నప్పుడు మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చాలా మంది కామన్ గా అడిగే క్వశ్చన్. సో ఇలా జరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు కామన్ గా ఈ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి అని అంటే, ఒకటి లైఫ్ స్టైల్ బాగాలేని వాళ్ళకి ఎగ్స్ చనిపోయేది ఏదైతే ఉంటుందో, అందరికీ కూడా ఆడవాళ్ళకి ఎగ్స్ ఎవ్రీడే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. ఎవరికైతే లైఫ్ స్టైల్ బాగోదో వాళ్ళకి ఆ ఎగ్స్ చనిపోయే నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. సో ఇయర్స్ టుగెదర్ అలా ఎక్కువ నెంబర్స్ చనిపోతూ ఉండటం మూలాన వాళ్ళ యాక్చువల్ ఏజ్ అండ్ ఈ బయోలాజికల్ ఏజ్ మ్యాచ్ కాదు. బయోలాజికల్ ఏజ్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్ ఏజ్ కంటే. అది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, లేదా షుగర్ ఎక్కువ తీసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడము, ఇట్లాంటి హ్యాబిట్స్ ఉండే వాళ్ళకి కూడా బాడీలో సెల్ డెత్ అనేది ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది. ఆ సెల్స్ లో ఎగ్స్ కూడా ఒకటి, వాళ్ళకి కూడా ఈ మ్యాచ్ అవ్వదు. యాక్చువల్ ఏజ్ అనేది, బయోలాజికల్ ఏజ్ అనేది మ్యాచ్ అవ్వకుండా వాళ్ళకి ఏజ్ తో సంబంధం లేకుండా అకౌంట్ తక్కువ ఉండడం, ఏఎంహెచ్ తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. థర్డ్ థింగ్, మనకి ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్. మనకు తెలుసో తెలియకో చాలా టాక్సిన్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము. మన ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ఫుడ్ లో జరిగే పొల్యూషన్ కానివ్వండి, లేకపోతే మనం రొటీన్ గా డైలీ వాడుకునే ఫేస్ క్రీమ్స్, లేకపోతే మన నెయిల్ పాలిష్ రిమూవర్స్, కాస్మెటిక్స్, వీటిల్లో చాలా ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అనేవి ఉంటాయి. సో దీనికి ఎక్స్పోజ్ అవ్వటం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ వల్ల కూడా సెల్ డెత్ అనేది చాలా ఫాస్ట్ గా అయ్యి మన యాక్చువల్ ఏజ్ అండ్ బయోలాజికల్ ఏజ్ మ్యాచ్ అవ్వదు. థర్డ్ థింగ్ ఏంటి అంటే జెనెటిక్స్. కొంతమందికి ఫ్యామిలీస్ లో చిన్న ఏజ్ లోనే మెనోపాజ్ రావటం అనేది ఉంటుంది. సో జెనెటిక్ గా కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు మన యాక్చువల్ ఏజ్ అనేది, బయోలాజికల్ ఏజ్ అనేది మ్యాచ్ అవ్వదు. సో ఈ రీజన్స్ వల్ల ఈ మధ్య కాలంలో ఈ 28 to 38 అంటే లేట్ 20s అండ్ ఎర్లీ 30s లో ఉండే వాళ్ళకి ఏజ్ చిన్నదయ్యి కూడా కూడా వాళ్ళు న్యాచురల్ గా ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళకి ఎక్కువ టైం స్పాన్ అనేది ఉండట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే ఆ డిస్క్రిపెన్సీ ఉండి, ఏఎంహెచ్ తక్కువ ఉండి, అకౌంట్ తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు వెయిట్ చేయడానికి. మేము న్యాచురల్ గా ట్రై చేస్తాము, మేము మందులు వాడుకుంటాము, ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు టైం వేస్ట్ చేస్తూ ఉంటే చివరికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మొత్తం ఎగ్స్ అన్ని అయిపోయి వాళ్ళకి ఏ డోనార్ ఎగ్స్కో లేకపోతే డోనార్ ఆప్షన్స్ కి వెళ్లాల్సి వస్తుంది, విచ్ ఈస్ ఎ వెరీ బిగ్ డెసిషన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ ఏజ్. 28-30 ఇయర్స్ వాళ్ళకి ఒక డోనార్ ఎగ్ చెప్పాలి అని అన్నా మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది పెద్ద డెసిషన్ కాబట్టి. సో ఇలా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం మనకి కనిపించినప్పుడు ఏం చేయాలి అనేది అనుకుంటే, ఒకవేళ మీకు మ్యారేజ్ అవ్వలేదు అని అనుకుంటే ఫస్ట్ మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసేసుకోండి. మీకు తర్వాత కావాలన్నప్పుడు మ్యారేజ్ చేసుకుని నార్మల్ గా ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు ఆ ఫ్రోజన్ ఎగ్స్ తోటే కన్సీవ్ అవ్వచ్చు. లేదు మీకు మ్యారేజ్ అయింది కానీ మీరు ఇప్పుడే ప్రెగ్నెన్సీకి రెడీగా లేరు అని అనుకున్నా కూడా మీరు ఎగ్స్ తీసుకొని
ఎగ్ ఫ్రీజింగ్ కి బదులు ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు పార్ట్నర్ ఉన్నారు కాబట్టి, మీకు హస్బెండ్ ఉంటారు కాబట్టి, ఎగ్ స్పర్మ్ కలిపి ఎంబ్రియో ఫార్మ్ చేసేసి ఆ ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసేస్తాం. తర్వాత మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి రెడీగా ఉంటారో అప్పుడు మీరు నార్మల్ గా ట్రై చేసుకొని అవ్వకపోతే ఈ ఎంబ్రియోస్ అనేవి మనకి బ్యాకప్ లాగా ఉంటాయి. దాంతో మీరు కన్సీవ్ అవ్వడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి, డోనార్ అవసరం లేకుండా. లేదు మీరు మ్యారేజ్ అయిపోయింది, మీరు యాక్టివ్‌గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు, మీరు రెగ్యులర్ ఫాలో అప్స్‌లో ఉండాలి. మీరు నేచురల్‌గా ట్రై చేస్తాము అని అనుకున్నా కూడా, మీ ఎగ్ కౌంట్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతోంది, మీ ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి ఎలాగ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అనేది రెగ్యులర్ ఫాలో అప్స్‌లో ఉంటూ, అదేమన్నా డౌన్‌వర్డ్ ట్రెండ్‌లో ఉంది అనంటే, యాక్టివ్ ట్రీట్మెంట్స్ వైపుకి వెళ్ళాల్సొస్తుంది. లైక్ ఐయుఐ కానివ్వండి, ఐవీఎఫ్‌కి కానివ్వండి వెళ్ళాల్సొస్తుంది. ఇవన్నీ చేయడం వల్ల మనము మెయిన్ థింగ్ మన గోల్ ఏంటి అనంటే, థర్డ్ పార్టీ రీప్రొడక్షన్ అనేది అవాయిడ్ చేయడం. అంటే ఒక డోనర్ ఎగ్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్‌ని అవాయిడ్ చేయడానికి మనం ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మనము మన ఓన్ ఎగ్ తోటే, మన ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటే మనం పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది. సో, ఎప్పుడైతే మీ ఏజ్‌కి సంబంధం లేకుండా మీ రిపోర్ట్స్ ఒస్తాయో, మీరు ఫస్ట్ భయపడకుండా దానికి ఏంటి సొల్యూషన్ ఉంది, ఆప్షన్స్ ఏంటి ఉన్నాయనేది మీరు డాక్టర్‌తో డిస్కస్ చేసుకొని రెగ్యులర్ అంటే మీరు భయపడిపోయి దాన్ని ఫేస్ చేయకుండా, ఎస్కేప్ అయిపోకుండా, దాన్ని ధైర్యంగా ఎదుర్కొని, ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని, డాక్టర్‌తో డిస్కస్ చేసి, మీకున్న ఆప్షన్స్ తెలుసుకొని, దానికి తగ్గట్టు మీరు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటే, మీరు కావాల్సిన గోల్‌ని మీరు రీచ్ అవ్వటానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి.